మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఎదగాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ జ్ఞానము చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇది మన ఆశగా ఉండాలి. ఇది మన ప్రార్థనగా ఉండాలి. మనం అనుకున్న సమయాల్లో జరగనంత మాత్రాన దేవుడు మాట తప్పినవాడు అవ్వడు. ఎందుకంటే దేవుడు ఏ మాట ఇచ్చినా తన సమయానుకూలంగా జరిగించే దేవుడు. ఎందుకు? తన ప్రణాళిక ప్రకారంగా జరగాలి కాబట్టి. హల్లెలూయా. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తాము, వాగ్దానాల మీద చెప్తాము, వాగ్దానం మనం గుర్తు చేసుకుంటాము, వాగ్దానం దేవునికి తెలియపరుస్తాము. పుట్ మీ టు రిమెంబరెన్స్ అన్నాడు దేవుడు, జ్ఞాపకం చేస్తుంటాము. కానీ మనం అనుకున్న సమయంలో అది జరగనప్పుడు దేవుడిని అనుమానిస్తాం. దేవుని వాగ్దానాన్ని అనుమానిస్తాం. జరుగుతుందా జరగదా? దేవుడికి నా పట్ల ప్రేమ తగ్గిందా? నేను దేవుడికి దూరస్తున్నాయానా? నాలో పాపం ఉందా? అనేటువంటి ఈ ప్రశ్నలతో అనేక సార్లు సతమతం అవుతూ ఉంటాం. మనం మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఒకటి. ఆమేన్. రెండవది, ఆయన చిత్త ప్రకారంగా ఆయన సమయానుకూలంగా జరిగించే దేవుడు. కాబట్టి ఏమన్నాడు? దేవుని యొక్క వాగ్దానాన్ని ఎలా స్వీకరించారంట? విశ్వాసముతో, ఓర్పుతో. చెప్పండి, దేంతో అండి? ఓర్పు అనే దాంట్లో ఒక మాట మనం మర్చిపోకూడదు. ఓర్పు సమయముతో వస్తుంది. సమయం లేకుండా ఓర్పు అంటే అది సరి అయింది కాదు. ఓర్పు అంటే ఏంటి? అది మనం అనుకునే సమయంలో జరగకపోవచ్చు, కానీ జరిగే వరకు కనిపెట్టాలి అని ఓర్పు అంటే. అంతేనా? చెప్పండి, అంతే కదండి. ఓర్పు అంటే అది జరిగే వరకు కనిపెట్టడమే ఓర్పు. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారని. అది జరిగే అంతవరకు ఏం చేశారండి వీరు? చెప్పండి. వేచి ఉన్నారు, లేకపోతే కనిపెట్టారు. ఇంగ్లీష్లో ఏమన్నది? టారీ అని ఉంది, పాత ఇంగ్లీష్ వర్జన్లో. టారీ అంటే ఆగి వేచుకొని ఉండడం. వేచుకుని ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ జరుగుతుంది అనే విశ్వాసం, నమ్మకం ఉంది. హల్లెలూయా. మన విడుదల కూడా అలాగే వస్తుంది. మన ఆశీర్వాదం కూడా ఎలాగొచ్చిందంటే అకస్మాత్తుగా. హల్లెలూయా. ఎప్పుడండి? అంటే మనం అనుకున్న టైంలో కాదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ నమ్మకముగా కనిపెట్టారు. నమ్మకముగా కనిపెట్టినప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు దిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు దిగిన రోజే సంఘం అనేది సృజించబడ్డది. ద చర్చ్ వాజ్ బర్త్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్ కదండి. అప్పుడే సంఘం అనేది సృష్టించబడ్డది. ఇది జరిగినప్పుడు జనులందరూ విభ్రాంతి చెందుతున్నారు. ఎందుకు? అనేక భాషల్లో మాట్లాడుతున్నారు, వారు నేర్చుకొని భాషల్లో మాట్లాడుతున్నారు, విన్నవారు విభ్రాంతి చెందుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఆమేన్. చూసారా? దేవుడు అనేక సార్లు మన జీవితాల్లో ఎలాంటి ఎటువంటి విషయాలు జరిగించాలనుకుంటా అంటే, మన చుట్టూన్న వారు, మన బంధువులందరూ కూడా విభ్రాంతి చెందాలి. హల్లెలూయా. దాని ద్వారా దేవుడు గణపరచబడాలి. హల్లెలూయా. జనులారా, ఎప్పుడు కూడా మనం విశ్వాసంలో తొనకకుండా నమ్మకముగా దేవుని తట్టు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉంటే అకస్మాత్తుగా అనేక విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అనేక సార్లు మనం చేసేది ఏంటంటే, మనం విశ్వాసంలో సడలుతాం. నమ్మకం ఉంది అనుకుంటాము, అది హృదయపూర్వక నమ్మకం ఉండదు. మన మనసుతో నమ్ముతాము, హృదయంతో నమ్మం. అందుకే జరగవు. ఏది ఏమైనా దేవుడు మాట తప్పని దేవుడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి. ఇది జరిగినప్పుడు అనేకులు అన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నప్పుడు, ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితిలో పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. పేతురు ఒక మాట అన్నాడు. ఈ విషయం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును,
మీ వృద్ధులు కలలు కందురు. ఆగండి, మళ్ళీ చదువు చివరి పోర్షన్. అంత్య దినముల యందు, అంత్య దినములందు అంటే ఈ రోజుల్లో, ఈ దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుడు తన ఆత్మని మనుషులందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. జాగ్రత్త, ఇది వాగ్దానం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే కనిపెట్టాలి. అర్థమవుతుంది మీ అందరికీ? సరే. మీ కుమారులను మీ కుమార్తెలను కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. ప్రవక్తలు ప్రవచించెదరు అని లేదు. ప్రవక్త అనేది ఒక ఆఫీస్ అంటారు దాన్ని. అంటే పరిచర్య, అదొక పరిచర్య, పిలుపుతో వచ్చినటువంటి పరిచర్య. కానీ దేవుని బిడ్డలందరూ కూడా ప్రవచించడానికి అవకాశం ఉంది. అలా ప్రవచన ఆత్మ ద్వారా దేవుని యొక్క జ్ఞానముతో అభిషేకంతో ప్రవచించడానికి అవకాశం ఉంది. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులకు కలలు కందురు. హల్లెలూయా. దర్శనములు కలలు అనేవి పరిశుద్ధాత్మ యొక్క భాష. పరిశుద్ధాత్ముడు మనతో ఎలా మాట్లాడతాడంట? దర్శనాల ద్వారా, కలల ద్వారా మాట్లాడతాడు. కలలు అంటే మనం నిద్రపోయినప్పుడే వచ్చేవి కావు. మన దేవుడు మన హృదయాల్లో సృష్టించేటువంటి ఒక విజన్ అంటాం దాన్ని. అర్థమైంది మీ అందరికీ? దేవుడు మన హృదయాల్లో సృష్టించేటువంటి దర్శనం ఇస్తాడు మనకి. దర్శనాలు కలలు దేవుడు ఇస్తాడు. దర్శనాలు కలలు ఇచ్చినప్పుడే మనము దేవుని యొక్క దర్శనము కల ప్రకారం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. మనందరం కూడా జీవితంలో నెగ్గాలని, జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని, అభివృద్ధి పొందాలని, సమృద్ధిలో జీవించాలని ఆశిస్తాం. అవునా కాదండి? అదే మన కళ, అది మన దర్శనమై అనేక సార్లు మనంతట మనం మన దర్శనాలు పరిపూర్ణం చేసుకోవడానికి దేవుణ్ణి వాడుకుంటాం. అర్థమైన వారు ఆమె చెప్పాలి. నేను ఇదవుతాను, నేను అక్కడికి వెళ్తాను, నేను ఇది చేస్తానని మనము ఒక దర్శనం, ఒక నిర్ణయానికి వస్తాము. ఆ దర్శనం మన హృదయంలో ఏం చేస్తుంది? మార్గాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది జరుగుతున్నప్పుడు ఆటంకాలు వచ్చిన ప్రార్థన చేస్తాము, కన్ఫెషన్ చేస్తాము, సీడ్ సో చేస్తాము. ఇవన్నీ ఏం చేస్తున్నాం? వాక్యానుసారంగా చేస్తున్నాం. కానీ దేవుని చిత్త ప్రకారం చేస్తున్నావో లేదో నీకు తెలియదు. ఎందుకు? దేవుడిచ్చిన దర్శనమా కాదా? దేవుడు సృష్టించినటువంటి దర్శనం అయితే, దేవుడు పుట్టించినటువంటి కళ అయితే, అది నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యంలో ఉన్న సూత్రాల్ని, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాల్ని నీ సంతృప్తి కొరకు, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సెల్ఫిష్నెస్ అంటారు. స్వార్థము కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నావు. మనము దేవుణ్ణి వాడుకోవడానికి లేము ఇక్కడ, దేవుడు మనల్ని వాడుకోవడానికి ఉన్నాం. ఆమేన్. అందుకు ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు మీకు దర్శనాలు కలలు ఇస్తాడు. ఈ దర్శనాలు కలలు ఏం చేస్తాయి? దేవుని యొక్క చిత్తము ఈ లోకంలో జరిగించడానికి మన హృదయాల్లో సృష్టిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు మోషేకి. ఏమని? నా బిడ్డలను ఐగుప్తు నుంచి కానానుకు తీసుకెళ్ళాలని. అది దేవుడు సృష్టించినటువంటి కళ, దర్శనం. అలాగే యెహోషువకి ఇచ్చాడు, అలాగే యేసు ప్రభుకి ఇచ్చాడు, అలాగే పౌలు గారికి ఇచ్చాడు, అలాగే అపోస్తులకు ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక దర్శనాన్ని కలనిస్తాడు. అది ఏంటి? ఏ దర్శనమైనా కలైనా నీ హృదయంలో ఉండి అది దేవుని రాజ్యానికి సంబంధించింది కాకపోతే, దేవుని రాజ్యాన్ని బలపరిచేది కాకపోతే, ఇతరుల్ని ఆశీర్వదించే విధంగా లేనటువంటి కళ, దర్శనం అన్నీ కూడా నాకు, నా కుటుంబానికి, నా కెరియర్ కోసము, నా బ్లెస్సింగ్ కొరకు, నా సమృద్ధి కొరకు అనేటువంటి ఆశ ఆ కళతో వెళ్ళినప్పుడు అది దేవుడి నుంచి వచ్చింది కాదన్నమాట. ఎందుకు? దేవుడు మనల్ని స్వార్థం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆమేన్. అర్థమవుతుందా మీ అందరికీ? కాబట్టి జనులారా, ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతున్నాం, తృప్తి పడుతూ ఉంటాం. మంచిదే, కానీ అది ఆరంభం మట్టుకే. ఈ భాషల్లో మాట్లాడుతూ ఎక్కువగా మనల్ని మనం బలపరచుకోవడం ద్వారా దేవుని దర్శనాన్ని మనం ఇంకా తెలుసుకోగలం. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నేను ఎందుకు జీవిస్తున్నాను, దేవుని చిత్తాన్ని నేను ఏ విధంగా పరిపూర్ణం చేయగలను అనేటువంటి క్లారిటీ కొరకు, స్పష్టంగా తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి
సహాయం ఇది మనకి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని దేవునికి సన్నిహితులుగా చేయడానికి, మన సంబంధం ఇంకా లోతుగా జరగడానికి, వాక్యమును బయలుపరచడానికి. హల్లెలూయా. ఆయన మన బోధకుడని వాక్యంలో వ్రాయబడిన. మరి అలాగే ఆయన మనల్ని తన చిత్తము జరిగించడానికి వాడుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా ముందు కొనసాగినప్పుడు ఆయన మనతో ఉండి మనం బలపరుస్తూ, మనం ఎదుర్కొనే సమస్యల్ని జయిస్తూ, సాక్షులుగా బ్రతకడానికి దేవుడే మనలో జీవించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జనారు, ఈ రోజు మర్చిపోకండి, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతూ దేవునికి ఇంకా సన్నిహితమైన జీవితం జీవించడం అనేది ప్రతి యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డకి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ డినామినేషన్ నుంచి వచ్చినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా దయచేసి వినండి. ఇది పెంతుకోస్తుకు సంబంధించి కాదు, పెంతుకోస్తు సంఘానికి సంబంధించింది కాదు, లేకపోతే ఇంకే సంఘానికి సంబంధించి. ఇది దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకి వర్తించేది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు, యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడుతూ, వరాల్లో దేవుని చేత వాడబడుతూ దీవెనకరంగా జీవించాలనేదే దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఈ రోజు మనం పెంతెకోస్తు దినముని ఆచరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరిశోధించుకోవాలి. నేను నా కొరకు జీవిస్తున్నానా, లేకపోతే దేవుని కొరకు జీవిస్తున్నానా? నేను చేయుచున్న పని, నేను చేయుచున్న వ్యాపారంలో దేవుని యొక్క పాత్ర ఎంత ఉంది? దేవుడు నాకు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని దేవుని కొరకు వాడుతున్నానా? నేను ఏ విధంగా దేవుని కొరకు దేవుని యొక్క బిడ్డలకి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నాను? అర్థమవుతుంది అందరికీ? నా కెరీర్ అనే మాట మనం తీసేయాలి మన వొకాబులరీ నుంచి, మన ఆలోచనలోంచి అది తుడిచివేయాలి. నీ కెరియర్ కాదు, దేవుడు నీకు ఒక కెరియర్ ఇస్తాడు. హల్లెలూయా. దానియేలుకి ఒక కెరియర్ ఇచ్చాడు అడ్మినిస్ట్రేటర్గా. అది ఆ స్థితిలో దానియేలు దేని కొరకు వాడుకున్నాడు? దాన్ని దేవుని గణపరచడానికి వాడుకున్నాడు. హల్లెలూయా. తన్ను తాను బలపరచుకోవడానికి, తనంతట తను స్వార్థంగా జీవిస్తూ గొప్పవాడైపోయి ఆస్తులు కట్టుకోవడానికి ఆయన బ్రతకలేదు. కానీ ఆస్తిపరుడయ్యాడు, గొప్పవాడయ్యాడు, గొప్ప పేరు పొందాడు. కానీ అన్నీ కూడా దేవుని గణపరుస్తున్నప్పుడే అవి జరిగాయి. అంటే అవన్నీ దేవుడు సమకూర్చాడు, వాటి వెంట పరిగెట్టలేదు. అది గుర్తించాలి. మనము మన కెరియర్ వెంట, లేకపోతే సమృద్ధి వెంట, లేకపోతే డబ్బు వెంట, లేకపోతే ఆస్తుల కొరకు వెంట పరిగెట్టకూడదు. మనము జీవిస్తుంది యేసయ్య కొరకని మర్చిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మనము దేవుని చేత సృష్టించబడ్డాము, యేసయ్య ద్వారా రక్షించబడ్డాము, యేసయ్య కొరకు సెపరేట్ చేయబడ్డాము, అంటే ప్రత్యేకించబడ్డాము. ఎందుకు? ఆయన్ని గణపరచడానికి, ఆయన సంఘాన్ని కట్టడంలో మనము సహాయపడడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నన్ను నింపు అంటాం. దేనికి? ఎగ్జామ్లో పాస్ అవ్వడానికే కాదు, లేకపోతే ఆ కాంట్రాక్ట్ దొరకడానికే కాదు, లేకపోతే ఆ బిజినెస్ డీల్ రావడం కొరకే కాదు, లేకపోతే ప్రమోషన్ కొరకు కాదు. అవన్నీ జరుగుతాయి. దేని? పరిశుద్ధాత్మ నన్ను నింపు, నన్ను వాడుకో. హల్లెలూయా. నన్ను వాడుకో ప్రభా, నీ ఘనత కొరకు నన్ను వాడుకో. నీ యొక్క రాజ్యంలో నన్ను గుర్తు చేసుకొని నీ రాజ్యంలో నన్ను వాడుకో ప్రభా. నీవు గణపరచబడాలి. మన హృదయం అంతా ఏ తపనతో ఉండాలంటే, ప్రభా నేను ఏ విధంగా నేను సేవ చేయగలను, ఏ విధంగా నేను నిన్ను తృప్తిపరచగలను, ఏ విధంగా నేను నిన్ను సంతోషపెట్టగలను, ఏ విధంగా నీ రాజ్యం కట్టడంలో నేను తోడై ఉండగలను. హల్లెలూయా. అంటే సేవలో దేవుని సేవ చేయడం అంటే ఇలాగొచ్చి పాస్టర్ అయిపోవడమే కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఎక్కడున్నా అక్కడ దేవుడు నిన్ను వాడుకోగలడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా పిలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ పేరు విన్నారా? ఆయన ఎక్స్ప్లోరర్. కానీ ఆఫ్రికాని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆయన దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఏ పేరుతో, ఏ వృత్తికి దేవుడు పిలుస్తున్నాడో నాకు తెలియదు, కానీ దేవుని పిలుపు నీ మీద ఉండాలి.
దేవుని హస్తం మీ మీద ఉండాలి. మనిషి కొరకు బ్రతకకూడదు. మన కుటుంబము కొరకే కాదు మనం బ్రతికేది, మనం యేసయ్య కొరకు బ్రతుకుతున్నాం. అప్పుడు ఆయన మన కుటుంబాన్ని చూసుకుంటాడు, మన పిల్లల్ని చూసుకుంటాడు. ఎప్పుడు ఆయనకి ప్రత్యేకత ఇచ్చినప్పుడు, ఆయన సేవకి, ఆయన రాజ్యానికి ప్రత్యేకత ఇచ్చినప్పుడు. ఆయన అన్నాడు, నా నీతిని రాజ్యంను ముందు వెతికినట్టయితే ఇవన్నీ మీకు సమకూర్చబడతాయి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి జనులారా, మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఎదగాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ జ్ఞానము చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇది మన ఆశగా ఉండాలి, ఇది మన ప్రార్థనగా ఉండాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్.